నిన్న బొత్స గారు కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాల ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్లారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలా సేపు. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడా రోసయ్య గారు కూడా నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టారని. ఇవన్నీ మేం చెప్పడం కాదు, ఆ రోజు స్వయాన ఆ నాయకులే మరి నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.